మండల కేంద్రమైన జలదంకి పంచాయతీ పరిధిలోని నెహ్రూ నగర్ కాలనీలో గ్రామ ప్రజలు కనీసం తాగేందుకు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. గత 15 రోజులుగా గ్రామంలో పంచాయతీకి సంబంధించిన మోటార్లు మరమ్మతులకు గురవడంతో గ్రామంలో నీటి సరఫరా నిలిచి ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజుల నుంచి ఆ కాలనీ వాసులు తాగునీటి కోసం మండల కేంద్రమైన జలదంకికి వెళ్లి నగదు చెల్లించి తాగునీరు కొనుక్కుంటున్నారు. అంతేకాక ఇతర అవసరాలకు కూడా నీరు దొరక్కపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఉన్న ఒకే ఒక బోరింగ్ కూడా మరమ్మతులకు గురి కావడంతో కేవలం పంచాయతీ మోటార్ మీదనే గ్రామస్తులు తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. నీళ్లు లేవు, ఏమి లేవు. 10 రోజులు అని చెప్పి తలసేది మండలం ముగ్గురు కాలనీ 10 రోజులు తలసాయి. బోరిప్ప తీసుకోపోయినారు, ఏం సంబంధం లేదు మాకు. నేనే కాయలు కొనుక్కొచ్చుకున్నా, 2 తడలు ఊరి మీద డబ్బులు దండి. ఈ 10 రోజుల నుంచి అదిగో ఇదిగో అంటున్నాను సార్. ఇంక అదే మా పాపులు లేవు. ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోలేదు, మా ఊళ్ళో నాయకులు పట్టించుకోలేదు. చక్కెరెడ్డి వచ్చి ఇంటి పనులు దండుకుంటూ పోతున్నాడు. నేను అడిగితే చక్కెరెడ్డిని ఏ జవాబు చెప్పట్లేదు. చక్కెరెడ్డి నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా ఎత్తలేదు. ఉండి వచ్చి ఊళ్ళోకి వచ్చేది ఇంటి పనులు మొత్తం దండుకొని పోతున్నాడు. మేము గిరిజనులమే. మా గిరిజనులకి గతంలో బోర్లు వేశారు, మంచిళ్ళు 2 బోర్లు మంచిళ్ళుగా. ఒకటి పని చేస్తుంది, ఒకటి అసలు పని చేయలేదు. ఆ పని చేసేది 400 గృహాలకి సాలేదు, 400 కడపకి. మరి ఈ బోరు దాని మీద కూడా ఇది బాగా నీళ్ళు వస్తుంది. బోరు రిపేర్ అయిపోయింది. మరి దీన్ని నాయకులు ఎవరు పట్టించుకోలేదు. నీళ్లు మంచిళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక బోరు ఉంటే దాని నీళ్లు ఉప్పు నీళ్ళు పప్పు నీళ్ళు తాగుతున్నాం సార్. మీరు ప్రభుత్వం వారు దీన్ని తొందరగా ఎండి వారు చర్య తీసుకొని దీన్ని మాకు బోరు బిగిస్తే కానీ మాకు మంచిళ్ళందరికీ కూడా మాకు నీళ్లు లేవు. మరి ఇలాగ మేము ఇబ్బందులు ఉన్నాం మంచినీళ్ళ గురించి అని చెప్పి. మాది నెహ్రూ కాలనీ, వారం నుంచి అసలు నీళ్ళే రావట్లేదు. మాకు నీళ్ళకి మేము ఇబ్బంది పడిపోతాం. నీళ్ళు వచ్చి 10 రోజులు వస్తుంది, ఇబ్బంది పడిపోతాము నీళ్ళకి. మంచి మాకు ఆ బోర్లు ఉంటే ఒక బోరు కూడా అది కూడా చెట్టు వస్తుంది. ఆ బోరు పోయిందంటే ఇంక చెరుకు పోవాల్సిందే. మరి నీళ్ళకి మేము ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకుంటలా. మరి కులాలకి ఏమో వాళ్ళు పన్ను కట్టమని వస్తామన్నారు. సంవత్సరం ఒకసారి 2240 రూపాయలు గడుచుకొని పోతున్నారు. ఇంటి పన్ను కులాయి పన్ను. మరి నీళ్ళు రావాలి కదా మాకు. మరి నీళ్ళు మాకు లేకపోతే పరిస్థితులు ఏమన్నా మేమేం కట్టాం కులాలకి. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.